హోసనా హోసనా లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అంటే సిలువలో పలికే మాటలు కూడా లేఖనాల నెరవేర్పు ప్రకారంగానే ప్రతి మాట పలకబడుతుంది. ఆయన పలికే ప్రతి మాట ఇలా పలుకుతాడని ముందే ప్రవక్తల గ్రంథాల్లోనూ ధర్మశాస్త్రములోను మరి బైబిల్ గ్రంథం అంతటిలో పూర్వమే యేసుక్రీస్తుకు పూర్వమే ప్రవచన రీతిగా వ్రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. కనుక ప్రియులారా, ఆ మాటల్ని అనుసరించే మరి యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. దప్పిగొనుచున్నాను అంటే దాహం తీర్చడానికి అక్కడున్న శిష్యులు పరిగెత్తుకొని వచ్చి ఆయన దాహం తీరుస్తారా? లేకుంటే అక్కడున్న రానో వారు వచ్చి ఆయన దాహాన్ని తీర్చాలని దప్పిగొంచున్నాను అన్నాడా? ఆయన ప్రార్థన ప్రారంభమైంది తండ్రితోనే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నటువంటి ఆ క్రమంలోనే ఒక దొంగ మాట్లాడడం ప్రారంభమైంది. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ఒక మాట మాట్లాడాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అక్కడికి పరిగెత్తుకొని ఆయన తల్లియు ఆయన ప్రేమించిన శిష్యుడు వచ్చినప్పుడు అక్కడ మూడవ మాట పలికాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని మూడవ మాట పలికాడు. అప్పుడు లేఖనము నెరవేరినట్లుగా నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. దేవుడు చెయ్యి విడిచాడట. ఎందుకు చెయ్యి విడిచాడో మనం ఆ మాటలో ధ్యానించాం. ఇప్పుడు 5వ మాటలో నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఈ మాట ఏ కారణాన్ని బట్టి ఎలా పలకబడ్డదంట? లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పిగొనుచున్నానని మరి ఆయన వేడుకుంటున్నాడు. తండ్రిని వేడుకుంటున్నట్టుగానే మనకు కనబడుతుంది. పిల్లరా, దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆ మాట మరి తండ్రి వింటున్నాడు. ఆ మాట అక్కడున్నటువంటి రానో వారు విన్నారు. ఆ మాట అక్కడున్నటువంటి శిష్యులు కూడా విన్నారు. విని అక్కడున్నటువంటి మరి శత్రుముఖ అయినటువంటి వారు ఒక స్పాంజ్ తీసుకెళ్ళి చిరకాన్ని ముంచి ఆయన నోటికి అందించారట. అది చేదుగా ఉండటం మూలంగా దానిని ఆయన తాగలేకపోయాను అని. అసలు ఇంతకీ యేసుక్రీస్తుకున్న దాహం ఏంటి? ఆయన దాహము నీళ్ళు తాగడం కొరకే దాహం అంటున్నాడా? నీళ్ళు తాగి దాహాన్ని తీర్చుకుంటా అంటున్నాడు. అక్కడ పాతాళంలో ధనవంతునికి దాహం వేసింది. లాజరు వేలికొన నుండి ఒక చుక్క నాలుకను తడుపుటకు లాజర్ను పంపించు అన్నాడు. అంటే ధనవంతునికి ఉన్న దాహం ఏంటి? ధనవంతునికున్న దాహం ఏంటంటే ఆ లాజరు లాంటి నీతి నాకు కావాలని కోరుకుంటున్నటువంటి దాహం అది. కనుక పిల్లరా, ఈ రోజున మరి యేసుక్రీస్తు ఈ సమయంలో పలుకుతున్న ఈ మాట యొక్క అర్థం, భావం ఏంటంటే ఆయన దప్పిగొనుచున్నాను అంటే ఆయనకు ఒక దాహం వేస్తుంది. యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఆయన భోజనం చేయడానికి నాకు వేరైన భోజనం ఉన్నదన్నాడు. ఆయనకు వేరైన దాహము ఉండి, ఆయన ఆకలి వేరు, ఆయన దాహం వేరు.
దాహాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ లోకములో మనము మన దాహం తీరడానికి దాహం ఏంటంటే నీరు అవసరం. మనుషులమైన మన యొక్క దాహం తీరాలి అంటే మనకేం కావాలి? నీరు కావాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దాహం తీరాలి. యేసుక్రీస్తు యొక్క దాహం తీరడానికి ఆయనే బండ నుండి నీళ్ళు ఇచ్చాడట. బండ నుండి నీళ్ళు ఇచ్చి అందరి దాహాన్ని తీర్చాడు. బండ నుండి నీళ్ళు ఇచ్చిన ఆ బండకే దాహం వేస్తుంది. ఈయనకి దాహం కాదు, ఈయనకి ఉన్నటువంటి దాహం ఏంటంటే నీవే ఆయన యొక్క దాహం. ఆ దాహం తీర్చగలిగేది నీవే. కనుక పిల్లరా గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని రాయబడుతుంది. అంటే దాహము అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే నీతిని దాహంగా తాగడము, నీతిని ఆహారంగా తీసుకోవడం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేనటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుణ్ణి వెదికేవాడు లేడు, గ్రహించేవాడు లేడు. ఇటువంటి మానవ జాతిని నీతిమంతులుగా చేసే కార్యాన్ని యేసుక్రీస్తు తలపెట్టాడు. ఆ కార్యమే శిలువ మరణం. ఆ కార్యమే శిలువలో రక్తం కార్చుట. యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఏ పని కొరకైతే వచ్చాడో ఆ పని సంపూర్ణం చేశాడు. సంపూర్ణం చేసి శిలువలో రక్తం కార్చి తన ఆత్మను ఇక అప్పగించే సమయం దగ్గరికి వచ్చింది. ఆయన వచ్చిన కార్యము సమాప్తమైంది. ఏ పని కొరకు యేసుక్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడో ఆ కార్యమంతా నెరవేర్చగలిగాడు. అది సంపూర్ణమైంది. శత్రువులను క్షమించాడు. ఆ కార్యం పూర్తయింది. ఒక దొంగకి అభయం ఇచ్చాడు. ఆ కార్యము పూర్తయింది. తనను కన్న తల్లికి, తనను ప్రేమించిన శిష్యునికి మాట ఇచ్చాడు. ఆ కార్యము పూర్తయింది. సిలువలో పలుకుతున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? ఎందుకు చేయి విడిచాడో ఆ కార్యము సిలువలో జరిగింది. చేయి విడిచిన కారణం ఏంటంటే నీవు రక్షించబడాలనే, నీవు విమోచించబడాలనే, నీవు నీతిని కలిగి ఉండాలనే దేవుడు ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. ఆయన చేయి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే చేయి విడిచిపెట్టాడో సిలువలో రక్తమంతా కారింది. సిలువలో తన యొక్క జీవితాన్ని అర్పించాడు. అంత సంపూర్ణమైంది. సమస్తము సంపూర్ణం చేశాడు. సంపూర్ణమైనదని ఎరిగి, సమాప్తమైనదని ఎరిగి ఏం చేశాడు? ఇంకొక కార్యం ఉన్నది. ఆ కార్యం ఏంటంటే నేను దప్పికొనుచున్నాను. అంటే ఒక ప్రార్థన దేవుని ఎదుట చేయాల్సి ఉన్నది. దేవా, నేనే కార్యం చేయడానికైతే వచ్చానో ఆ కార్యం సంపూర్ణమైంది. ఇప్పుడు నా దాహం తీర్చు. దేవుని దగ్గర అడుగుతున్నటువంటి మాట, నా దాహం తీర్చు. నేను దప్పికొనుచున్నాను, ఇప్పుడు నా దాహం తీర్చు. ఆ దాహము తీరే ఆ కార్యము దేవుడు ఆయన దాహాన్ని తీర్చాడు. ఆయన దాహం అంటే మనమందరము నీతిమంతులము కావడమే ఆ దాహం.
ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులముగా చేయబడుతున్నాము. ఉచితముగా నేను నీతిమంతులుగా చేస్తాను అనేటువంటి మాట తీసుకొని ఆయన దాహాన్ని తీర్చుకున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే పిల్లరా, నేను దాహంగా ఉన్నాను, మీరు నాకు నీళ్ళిచ్చితిరా అన్నాడు. మత్తయి సువార్తలో మాట రాసి ఉంటుందిరా, నేను దాహంగా ఉన్నాను 25వ అధ్యాయంలో 37వ వచనములో రాయబడిన చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాల్లో ఉంటే చూసి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడుగుతారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అను. గమనించాలి పిల్లలు, అంటే నాకు దాహమైంది, మీరు నాకు దాహం తీర్చారు అంటున్నాడు. ఆయనకి ఎప్పుడు దాహమైంది, ఎప్పుడు దప్పికేసింది అంటే, ఇదిగో ఈ నా సహోదరునికి మీరు అలాగూ అంటే దాహం తీర్చారు. ఇలా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని, ఒకరి దాహము ఒకరు తీర్చాలని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, శత్రువులుగా ఉండకూడదని, ఒకరంటే ఒకరికి అభిమానం కలగాలని, ఈ దాహంలో ఎన్నో మెలకువలు ఉన్నాయి పిల్లలు. ఆయన యొక్క దాహం తీరే విధానం ఏంటంటే, ఈ శత్రువులైనటువంటి ప్రజలలో శత్రుత్వం తొలగించబడాలని, ఈ దొంగలైనటువంటి ప్రజల్లో దొంగతనం పోవాలని, ఈ నేరస్తులైనటువంటి ప్రజల్లో నేరం తొలగిపోవాలని, ఈ యొక్క సమస్త మానవాళి ఏ దుస్థితిలో ఉన్నారో ఆ దుస్థితి అంతా తొలగిపోయి వారికి ఒక మంచి స్థితి రావాలని దేవుడు కలిగి అట్టి కార్యము సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు. గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుట కొరకు ఆయన అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న సమయంలో నా దాహాన్ని తీర్చు అంటే యేసుక్రీస్తు యొక్క దాహం ఏంటంటే, నీవు నీతిమంతుడవుగా ఉండడమే, నువ్వు నీతిమంతుడవుగా తీర్చబడమే ఆయన యొక్క దాహం. మరి నీతిమంతుడిగా ఎవరు చేయగలరంటే యేసుక్రీస్తు యొక్క ఆమరణం, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం, యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ స్థితి, శిలువ మరణము మనల్ని నీతిమంతులుగా చేస్తుందని రోమీలకు రాసిన పత్రికలో మనం ఆ మాటల్ని మనం చూడగలం పిల్లరా. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులముగా ఉండే ఒక గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ కార్యం జరగాలని, ఇప్పుడు ఇది నా దాహము, ఈ దాహము తీర్చాలని దప్పికొనుచున్నాను అన్నాడు. కనుక యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి, 2వ వచనం, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశించగలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదాం.
ఇంకా కిందికి చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ పాపుల కొరకు దప్పిక, పాపుల కొరకు 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతాం. పాపము నుండి రక్షించబడుట, ఉగ్రత నుండి రక్షించబడుట. 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడదుమని రాయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ దేవుడు మన ఎడల జరిగించబోయే ఆ కార్యం కొరకై నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నా దాహము తీర్చమంటున్నాడు. పాపులమైన మనము నీతిమంతులం కావాలని, శత్రువులమైనటువంటి మనము నీతిమంతులము కావాలని, ఉగ్రతకు పాత్రలమైనటువంటి మనము ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి. ఈ తప్పించబడేటువంటి ప్రక్రియ కొరకే నేను వీరి కొరకై దాహం కొంటున్నాను. మన రక్షణ కొరకై, మన నీతి కొరకై యేసయ్య దాహము కొన్నాడు. పిల్లరా, ఇందులోనే 3వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూడండి. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడుతున్నారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీతి అనేది దాహాన్ని తీర్చే కార్యమని మత్తయి సువార్త 5:6లో మనం చూస్తున్నాం. నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. యేసయ్య మనము నీతిమంతులం కావాలని ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఆ దప్పిక కొరకై, ఆ మాట కొరకై ఆయన దాహం కొన్నాడు. అందుకనే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఈ దప్పిక నీతి కొరకైన దప్పిక. ఇప్పుడు చూడండి, మనుషులు దాహం తీర్చుకునే దాహము నీటి ద్వారా దాహాన్ని తీర్చుకుంటారు. యేసుక్రీస్తు యొక్క దాహం ఏంటంటే మనుషులు నీతిమంతులు కావడమే ఆయన యొక్క దాహం. మరి దేవునికి ఉన్న దాహం తీరాలంటే మనుషులు నీతిమంతులు కావాలి అంటే యేసుక్రీస్తు శిలువలో మరణించడమే ఆయన యొక్క దాహం. కనుక దేవునికంటూ ఒక దాహం ఉన్నది, క్రీస్తుకంటూ ఒక దాహం ఉన్నది, నీకంటూ ఒక దాహం ఉన్నది. నీవు అంటే యేసుని నమ్మిన వారికి ఒక దాహం ఉన్నది. ఆ నమ్మిన వారికి ఉన్న దాహం ఏంటంటే నీతి కొరకైన దాహం నీవు కలిగి ఉండాలి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ యేసు లాంటి దాహము నీకు ఉండాలి. నీలో ఉండే దాహం ఏంటంటే రోజు తాగే నీటి దాహాన్ని తీర్చుకోవడం కాదు, నీతి దాహాన్ని తీర్చుకోవాలి. నీతిమంతుడుగా ఉండడానికి నిన్ను నీవు కట్టుకోవాలి. నీతిమంతుడుగా బ్రతకడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడవు కావాలి అంటే, నీ దాహం తీరాలి అంటే
ఇదిగో నా రక్తము నిజమైన పానమై ఉన్నది అన్నాడు. నిజమైన పానం ఏంటండి? అంటే నిజమైన దాహం తీర్చేటువంటి ఆ యొక్క ద్రవం ఏంటంటే ఆయన యొక్క రక్తము. ఆయన రక్తం. మనం రోజు తాగే నీటి ద్వారా కలిగే తీర్చేటువంటి దాహము మరలా దప్పికొంటున్నాం. ఇదిగో ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొను, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు మరలా ఎన్నడు దప్పికొనడు. ఈ నీళ్ళు అనగా మనం రోజు తాగే నీళ్లు తాగితే మరలా దప్పికొంటున్నాము. యేసుక్రీస్తు ఇచ్చే నీళ్ళు తాగితే ఎన్నడూనో దప్పికొనడు. ఆయన ఇచ్చిన నీళ్ళు ఏంటంటే ఆయన తీర్చే దాహం ఏంటంటే ఆయన రక్తమే. నా రక్తము నిజమైన పానమునై ఉన్నదని యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో రాయబడింది. కనుక ఆయనకి దాహం వేసింది, నీకును దాహం వేస్తుంది. ఆయన దాహము నీవు నీతిమంతుడవుగా, పరిశుద్ధుడవుగా, నీవు దేవుని ఎదుట మరి నిందారహితుడుగా ఉండాలనేదే ఆయన యొక్క కోరిక. నువ్వు అలా ఉన్నట్లయితే ఆయన దాహం తీరమన్నట్టు. ఆ నీతిమంతుడుగా, ఉచితముగా నీతిమంతుడు కావాలి. అది యేసుక్రీస్తు యొక్క దాహం. తండ్రి, ఇదిగా నీవు నాకు అనుగ్రహించిన వారు వీరు నీవారై ఉన్నారు, వీరు ఉచితంగా నీతిమంతులు కావాలి. అంతే, నేను కార్చిన ఈ రక్తం మూలంగా ఉచితంగా నీతిమంతులు కావాలి. అదే ఆయన దాహం. దేవుడు అందరికీ అభయించాడు. నీ రక్తము ద్వారా అందరినీ నీతిమంతులుగా చేస్తానన్నటువంటి దైవ ప్రణాళిక అందులో దాగి ఉన్నది. పిల్లరా, ఉచితంగా మనం నీతిమంతులమైనటువంటి మనకి ఉన్న దాహం ఏంటంటే నీతి కొరకైన దాహం మనలో ఉండాలి. నీవు నీతి కొరకైన దాహం కలిగి ఉండాలి. నీవు నీతిమంతుడవు కావాలనే దాహం యేసుక్రీస్తులో ఉన్నది. ఈ యేసుక్రీస్తు నీతిమంతుల కొరకు మరణించాలనేది దేవుని యొక్క దాహమైన. ఇలా దేవునికున్న దాహమలా, క్రీస్తుకున్న దాహమలా, నీకున్న దాహము ఇలాగా మరి అందరము మనం ఇటువంటి నీతి అనే దాహాన్ని మనం తీర్చుకుందాం. నీ బ్రతుకు కాలములో నీతిమంతుడవుగా, నీతిమంతురాలవుగా నీవు ఉండాలి. అట్టి దాహాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీవు నీతిమంతుడవుగా ఉండాలి. నీ ఎదుటినటువంటి ప్రజల్ని నీతి మార్గములో నడిపించే బిడ్డవుగా నీవు ఉండాలి. అప్పుడే యేసయ్య దాహం తీరినట్లుగా ఉంటుంది. చిరకాను ముంచి ఇచ్చిన దాని వలన దాహం తీరదు. నీవు ఒక కుండెడు నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేటువంటి నీటి వలన ఆయన దాహం తీరదు. కానీ నీవు నీతిగా బ్రతుకుట వలన కలిగేటువంటి ఆ జీవితం వలన ఆయన దాహము తీరుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సత్యాల్ని మనం గమనించుదాం. మనం నీతిమంతులముగా చేయబడ్డాం. నీతిమంతులముగా చేయబడినటువంటి మనము నీతిగా జీవించుదాం. నీతిగా జీవించి ఆయన దాహాన్ని మనం తీర్చేటువంటి వారముగా ఉందాం. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా పరిశుద్ధ దేవా, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే ఆ మాటలో ఉన్న అంతరార్థం, భావాన్ని మేము కొంతవరకు గమనించాం. వినే మీ బిడ్డల్లో కూడా నాయన అటువంటి గమన స్థితి దయచేయండి. దేవా, నాయన మీ బిడ్డలు నీతిమంతులుగా ఉండి నీతిని అనుసరించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. వారి బ్రతుకులో నీతి కొరకైన ఆకలి, నీతి కొరకైన దప్పిక వారి జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవా, మేము శత్రులమై ఉండగా, దేవా మేము పాపులమై ఉండగా, ఇంకను మీకు దూరముగా ఉండగా, నాయనా మీకు విరోధముగా మేము జీవిస్తున్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై సిలువలో మరణించినారు. ఉచితంగా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మేము సంపూర్ణంగా నీతిమంతులమై మీ దాహాన్ని తీర్చగలిగే కృప మా అందరికీ ప్రసాదించమని
దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.